గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, రహమత్ నగర్లో పర్యటించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹1 కోటి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా లాంటి పథకాలు అందిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాబానా లెవెల్స్ లేకుంటే ఎన్ని తీసుకున్నాం. సరే ఎస్టిమేట్ నాకు ఇవ్వాలి. రేపు ఎల్లుండి వరకు ఇయర్ ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ బంజారా నగర్, స్వరాజ్ నగర్ ఈ ప్రాంతాలలో 33 లక్షలతోనే సీసీ రోడ్ వర్క్స్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర చోట్ల కూడా అన్ని కలిపి ₹1 కోటి ఈ భూమి పూజ ఇవాళ చేయడం జరిగింది. ఒక నెల లోపలే ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా అవుతాయి. ప్రజలు ఇక్కడ చాలా నాలీల గురించి కోరుతున్నారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా కావాలన్నారు. ఇప్పుడే మున్సిపల్ అథారిటీస్కి కూడా వారికి ఎస్టిమేట్ చేసి ఈ డ్రైనేజ్తోని ఏమవుతుందో ఆ డ్రైనేజ్ కాస్ట్ తీసుకొని త్వరలోనే డ్రైనేజ్ సమస్యను పూర్తిగా చేస్తాము. స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంజనీర్కి చెప్పడం జరిగింది. త్వరలోనే రేపు ఎల్లుండినే స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ పెట్టేది అవసరం ఉన్నది. వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు కూడా అడుగుతున్నారు. ఇది ఏదైతే రాష్ట్ర సిటీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ పెట్టాలనో ప్రత్యేకంగా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసము నేను అన్ని చోట్ల కూడా మా బాబా ఫసీయుద్దీన్, మా లోకల్ లీడర్స్, మా వేణు, మా చైర్మన్ గారు అలీ, మేమందరం కూడా ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కొనికే ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, సార్ మాకు ఈ నాలీలు కావాలి. ఇక్కడ కొన్ని చోట్ల ఇంతకుముందు మీరు చూసినారు, అక్కడ రాజ్నగర్లో వాళ్ళు అక్కడ ఇందిరమ్మ ఇల్లులో అడగడం, ఇవన్నీ కూడా మేము అన్నీ రాసుకుంటున్నాము. అతి త్వరలో